వెళ్ళి ఎడమ వైపు తిరగాలి. అది అండర్ బ్రిడ్జ్ వస్తుంది. అండర్ బ్రిడ్జ్ కింద ఎడమ వైపు తిరిగేసి నేరుగా వెళ్తే గాంధీ సర్కిల్ వస్తుంది. చూస్తున్నాం కదా, ఆ గాంధీ సర్కిల్ నుండి దాన్ని స్ట్రైట్గా వెళ్ళినా వస్తుంది. మనం కుడి పక్క తిరుగుతున్నాం, కుడి పక్క తిరిగేసి నేరుగా వెళ్తాం. వైపు వెళ్తున్నాం కదండి, అది చెన్నై రూట్ వెళ్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తిరిగామనుకోండి, ఒక టవర్ క్లాక్ కనిపిస్తుంది. అక్కడి నుండి స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం వెళ్తున్న రూట్లో రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగేసి స్ట్రైట్గా డెడ్ ఎండ్ వెళ్ళిపోయామనుకోండి, అక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే చిదంబరం ఆలయం గోపురం కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్థల పురాణాలని తెలుసుకుందాం. అక్కడ ఉన్న సముద్ర తీరం దగ్గర ఎంతోమంది ఋషులు మునులు యాగాలు పూజలు చేసి ఎంతో శక్తిని కూడగట్టుకున్నారు. వాటి అహంకారంతో దేవుళ్ళనే వారి ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నించసాగారు. దాన్ని గమనించిన శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుడు వీరికి మంచి గుణపాఠం చెప్పాలని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు. పరమశివుడు సుందరమైన బ్రాహ్మణుని అవతారం ఎత్తారు. వారిద్దరూ ఆశ్రమానికి సమీపంలోనే తిరగసాగారు. అక్కడ ఋషులు మోహినిని చూసి మైమర్చిపోయారు. ఆశ్రమంలో ఉన్న స్త్రీలు పరమశివుని చూసి మైమర్చిపోయారు. ఇది వెంటనే గమనించిన ఋషులు శివునిపై సర్పాలను వదిలారు. వాటిని పరమశివుడు ఆభరణంగా మలుచుకున్నాడు. దీన్ని చూసి ఆగ్రహంతో పెద్ద పులిని పరమశివునిపై వదిలారు. పులిని చంపి దాని చర్మాన్ని తీసుకొని తన నడుముకు కట్టుకున్నాడు. ఇంకా ఆగ్రహంతో చివరికి మూయాలకన్ అనే రాక్షసుని పంపించగా అతడిని వధించి తనపై నాట్యం చేశారు శ్రీ పరమేశ్వరుడు. ఋషులు తప్పు తెలుసుకుని శరణు వేడారు. అదే ఆలయం మరొక స్థల పురాణం ప్రకారం పరమశివుడికి ఆదిశక్తికి నాట్యం ఎవరు బాగా చేయగలరు అనే ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. దాన్ని నిర్ణయించుకోవడానికి న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువుని ఎంచుకున్నారు. ఆయన వచ్చేసరికి ఇద్దరి మధ్య పోటీ ప్రారంభమైనది. ఇద్దరు పోటీలో నాట్యం చేస్తూ శ్రీ మహావిష్ణువు గమనిస్తూనే ఉన్నారు. చివరికి పరమశివుడి చెవి పోగు నేలపై పడింది. దాన్ని కాలితో తీసి మరీ చెవికి అమర్చుకున్నారు. ఆ భంగిమని ఆదిశక్తి చేయలేకపోతుంది స్త్రీ అయినందువలన. దీంతో పరమశివుడు గెలుస్తారు. దీన్ని చూసి అమ్మవారు కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ ఆలయాన్ని మనం 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. పంచభూత లింగాలలో ఆకాశలింగం అయినటువంటిది ఈ చిదంబరం ఆలయంలో మనం శివుని దర్శించుకోవచ్చు. పంచభూతాలను మన ఇండియన్ మ్యాప్లో చూస్తే స్ట్రెయిట్ లైన్ వస్తుంది. చిదంబర రహస్యం అని మనం వినే ఉంటాం. వాటి మూలాలు ఎలా మనం తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. తిరుమాలూర్ ఒక ఋషి తాను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలా తెలిపారు. ఈ చిదంబరం ఆలయం మానవ శరీరానికి ఎగ్జాక్ట్గా ఉంటుంది. మన బాడీలో నవరంధ్రాలు ఎలా ఉంటాయో అలాగే ఈ ఆలయంలో 9 ద్వారాలు ఉంటాయి. ఆలయ గోపురం బంగారపు రేకులు 21,600 ఉంటాయి.
దీన్ని మానవుడు బ్రీతింగ్ లైక్ శ్వాస తీసుకునే ఒక రోజుకి తీసుకునేది 21,600 సార్లు. ఈ బంగారు రేకులు నిలవడానికి బంగారు మేకులు కొట్టారు, అవి 72,000. మన హ్యూమన్ బాడీలో 72,000 నరాలు ఉంటాయని తెలిపారు. నటరాజస్వామి గర్భగుడి ఆలయానికి కాస్త ఎడమ వైపు ఉంటుంది, లైక్ హ్యూమన్ హార్ట్. గర్భగుడిలో కనక సభ, చిత్ సభ అని ఉంటుంది. కనక సభ 4 పిల్లర్స్ ఉంటాయి, అవి 4 వేదాలను గుర్తిస్తాయి. చిత్ సభలో 28 పిల్లర్స్ ఉంటాయి, అవి శైవ ఆగమాలను గుర్తిస్తాయి. పిల్లర్స్ అనగా స్తంభాలు. ఆకాశలింగం, అలాగే అక్కడ నటరాజు స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. అది మరకతంతో నటరాజు స్వామిని చేశారు. అది ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు అనేది ఇంతవరకు ఎవరికో తెలియదు. అది స్వయంగా వెలిసిందని అంటుంటారు. అలాగే నటరాజు స్వామి బొటన వేలు కింద అయస్కాంతం అనగా గ్రావిటేషనల్ ఫోర్స్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని సైంటిస్టులు 8 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి తెలిపారు. ఆలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. ఇది ఎప్పటి ఆలయం అని ఎవరికీ తెలియదు.
చిదంబరం ఆలయానికి మనం ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆలయాన్ని సందర్శించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్ర నుండి, తిరుపతి నుండి మరియు పాకాల నుండి ట్రైన్స్ మాకు అవైలబుల్లో ఉంటాయి. కాట్పాడి జంక్షన్, అలాగే వేలూరులో మనం గోల్డెన్ టెంపుల్ని మనం దర్శించుకోవచ్చు. అక్కడి నుండి తిరువణామలై అంటే పంచభూతాల లింగాలలో అగ్నిలింగం అయినటువంటి అరుణాచలేశ్వరిని మనం దర్శించుకోవచ్చు. అక్కడి నుండి వెలిపురం జంక్షన్ నుండి చిదంబరానికి మనం ట్రైన్లో వెళ్ళొచ్చండి.